సదానందం గారు, అక్షయ గారు. సదానందం, అక్షయ సంగారెడ్డి నుంచి వచ్చారండి. ఆయన సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఆ అమ్మాయి హౌస్ వైఫ్గా ఉంది. వారు కూడా ఏజ్ 30కి వచ్చేసారు. 30ఏనా మీది? 30కి వచ్చేసారు. చూడటానికి అలా లేవయ్యా, ఏం సబ్బు పడుతున్నావో ఏంటో ఒకసారి చెప్పొచ్చుగా మాకు. సరే, మొత్తానికి పెళ్ళి అయ్యి 3 ఏళ్ళు అయ్యింది. పిల్లలు పుట్టగా చాలా బాధపడుతూ అక్కడ తిరుగుతూ ఉంటే అక్కడ డాక్టర్లు చెప్పిన మాట ఏంటి? ట్యూబుల్ బ్లాక్ 2, బైలేటరల్ ట్యూబుల్ బ్లాక్, దాంతోపాటు ఒవేరియన్ సిస్టు, దాంతోపాటు పాలికలు ఓవ్యులేషన్ డిజార్డర్ అంటే గ్రోత్ డిఫెక్ట్. అండం వస్తుంది కానీ పెరగట్లేదు, పెరిగి పగలటం, అదే రోజుకి రోజు స్కానింగ్లు చేస్తారు కదా, గ్రోత్ డిఫెక్ట్ అని కూడా ఇచ్చారు. అలాగే సిస్టులు వస్తున్నాయి అని కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా స్కానింగ్లో చూస్తున్నప్పుడు హెమరేజిక్ సిస్ట్ అక్కడే ఉంది, హెమరేజిక్ సిస్ట్. మరి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎలా వచ్చిందయ్యా? నువ్వే చెప్పాలి. సరే, ఆయనకి మైక్ ఇద్దాం, మనం సదానందం గారి మాటలు విందాం. సంగారెడ్డి నుంచి వచ్చారు. ఎంత దూరం సంగారెడ్డి? అరౌండ్ 400 కిలోమీటర్స్. 400 కిలోమీటర్స్ పెట్టుకోండి. చెప్పండి, మీరు అసలు ఎలా తెలిసింది నా గురించి? అంటే ఫస్ట్ మాకు హాస్పిటల్కి వెళ్తే ట్యూబుల్ బ్లాక్ అని చెప్పారు సార్. ట్యూబుల్ బ్లాక్ అని చెప్పిన తర్వాత ఐవీఎఫ్కి రాశారు. ఐవీఎఫ్కి రాశారు. ఆ రోజు నీ అనుభూతి ఏంటి? నీ ఆవిడని ఎలా చూసావు? లేదు సార్, అంటే చిన్నదాగా మాకెందుకు ఇట్లా అయింది అని ఫీల్. ఆమె 22 years ఉంటుంది. అదేలే, అమ్మ చిన్న వయసు, మాకే ఎందుకు ఇలా అయిందనేది బాధపడ్డావు తప్ప ఆడ చూడలా. జబ్బు మనిషిని కట్టబెట్టారు, చూసి నన్ను అన్యాయం చేశారు అనలేదుగా. వెరీ గుడ్ బాయ్, అందుకే దేవుడు నిన్ను మెచ్చాడు. ఓకే. దాని తర్వాత మేడం అడిగిన, ఆమె చిన్న ఏజ్ ఉంది కదా మేడం, ఇంకా పిల్లల కోసం 2-3 years అయినా సార్ ఆగుతాము, ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే చెప్పనంటే అలాంటిది ట్రీట్మెంట్ ఏం లేదు, ఐవీఎఫ్ అని చెప్పింది. నువ్వు 3 ఏళ్ళు ఆగినా 30 ఏళ్ళు ఆగినా ఐవీఎఫ్ బాబు, తొందరగా వస్తే ఆఫర్ ఉందరా అన్నా అని చెప్పింది ఆవిడ. చూసా మేడం మనసు ఎంత మంచిదో. ఆఫర్ ఎక్కడ మిస్ అయిపోతారనే టెన్షన్ ఆవిడ. అదే లేకపోతే వేరే చోటకి వెళ్ళిపోతాయేమో, డబ్బులు వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయేమో అనే టెన్షనా? లేదా నాలాంటి వాడు వచ్చి ఇట్లా ట్యూబ్లు ఓపెన్ చేసేది ఇంకేమైనా ఉందా? బతుకు బస్ స్టాండ్ అయిపోవట్లా. నీకు తెలిసే లోపల ఆ రోజు చేసేస్తే అయిపోయేది, నువ్వేమో ఆగావు. ఈ లోపల దేవుడు వీడియో చూపించాడు, కిందకి దింపాడు, నువ్వు ఇటు వచ్చావు, లటుక్కుని ఓపెన్ చేసుకున్నావు, ప్రెగ్నెన్సీ కూడా పొందావు. ఒడిదుడుకులు అయినాయి అన్నారు, కానీ అన్నీ సెట్ అయినాయా? ఇప్పుడు అన్నీ ఫుల్ కౌంట్కి వచ్చేసావు కదా చక్కగా. ఆస్తినో, టెరెటో, జ్యూస్ పెర్మి అని డింగ్ కూడా పెట్టారు. అప్పుడు వెరైటీ పేర్లు, నోరు తిరగని పేర్లు. మనం అన్నిటికీ నోరు తిరిగే ఒకే పురుగుతో సమాధానం. పాపం 3 ఏళ్ళ నుంచి ఆ వీర్యకణము కుంటుతూ, ముక్కుతూ, మూలుగుతూ ఉంది. ఇప్పుడు బుల్లెట్ లాగా దూసుకుపోయి గోడల్లో మొక్కలు వచ్చేసినాయి. అక్కడ గోడ కదయ్యా, ట్యూబుల్లో గోడను కల్లా చీల్చుకుని వెళ్ళిపోయినాయి. చూడు మరి ఎలా ఉందో పరిస్థితి. ఏం జరిగింది? కేవలం క్రిములకు వాడావు. ఒకవైపు క్రిములకి మీ ఆవిడ వాడిన బిల్లే నువ్వు వాడిచ్చా. నేను ఈ 2 నెలలు సేమ్ పిల్లలే కదా వాడారు. మరి నీకేమో వీర్యకణాలు బాగుపడినాయి, ఆవిడకేమో ట్యూబ్ మూసుకుపోయింది, ఓపెన్ అయింది, మొత్తానికి ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే ఒకే క్రిమి నీ వీర్యకణాలను నాశనం చేసింది, అదే క్రిమి మీ ఆవిడ ట్యూబ్ను మూసేసింది. ఆ రోజు నేను చెప్పాను, ఒకే క్రిమికి నువ్వు మందులు వాడుతూ ఉన్నా మీ కణాలు ఇంప్రూవ్ అవుతాయి, జీరో కూడా హీరో అయిపోతాడు, అటు ట్యూబులు ఓపెన్ అయిపోతాయి, ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది అని చెప్పా. అదే జరిగింది వీళ్ళ విషయంలో. 2 నెలల్లోనే భర్త కణాలు మొటిలిటీ లేదు, మార్పాలజీ లేదంటే ఆయనకి ఐవీఎఫ్, భార్యకు ట్యూబులు బ్లాక్ పోయిందంటే ఆవిడికి ఐవీఎఫ్, డబల్ ఐవీఎఫ్ ఉన్న పరిస్థితుల్లో నుంచి జస్ట్ 2 నెలల్లో మందులతోనే ప్రెగ్నెన్సీ పొందారు. మరి ఇది మిరకిలా, మ్యాజిక్కేనా? భగవంతుడు చేసే మ్యాజిక్. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. సదానందం, అక్షయ, సంగారెడ్డి. ఇవి చూడండి, బీటా ఎస్సీజీ ప్రెగ్నెన్సీ అవునా కాదా డాక్టర్ గారు మాకు వచ్చింది అని చెప్పి టెలికాలర్లో మెసేజ్ పెడితే ఇది బీటా ఎస్సీజీ టెస్ట్ చేయించుకోమని చెప్పాం. బీటా ఎస్సీజీ టెస్టు వాళ్ళ దగ్గరలోనే అక్కడే చేయించుకోమన్నాం. నమ్మకం ఉన్న చోట చేయించుకున్నారు. 6404 వచ్చింది. 5 దాటితే ప్రెగ్నెంట్. మరి తర్వాత
గర్భసంచిలో కూడా స్కానింగ్లో కూడా చూడాలయ్యా, ఎందుకంటే ట్యూబుల్ బ్లాక్ కదా, ఒకవేళ ఎక్టోపిక్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకోండి, అర్జెంటుగా స్కాన్ తీయించండి, మీకు దగ్గరలో మీకు తెలిసిన చోట నమ్మకం ఉన్న చోట వెళ్ళండి అంటే అక్కడే స్కాన్ తీస్తే వాళ్ళు చక్కగా రిపోర్ట్ ఇచ్చారు. గ్రావిడ్ యుటరస్ విత్ సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషనల్ శాక్ కరస్పాండింగ్ టు 5 weeks 2 days యోక్ శాక్ సీన్ అని ఇచ్చేశారు. 11/2/2026 స్కానింగ్ రిపోర్ట్. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది కదా, అది కూడా గర్భసంచిలో వచ్చింది కదా. ఇదిగో బొమ్మలు కూడా ఇచ్చారు చక్కగా. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్, అది కూడా గర్భసంచిలో వచ్చింది, చూసారా. కాబట్టి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఆ రోజు నమ్మేవా నువ్వు? నేను చెప్తుంటే కౌన్సిలింగ్ చెప్తుంటే నమ్మేవా? అంటే అన్ని వీడియోలు చూసేసినా కదా సార్. ఇక అన్ని చూసిన తర్వాత ఇక ఇదేముందో, అన్ని వీడియోలో చూసినవి చెప్తున్నాడు ఈయన. వేసుకొని ఆ స్వామి రంగా 2వ-సారి 3వ-సారి 4వ-సారి పురుగు పురుగు పురుగు, మొత్తానికి పురుగులు కూడా వదిలిందయ్యా పోయింది సార్. చక్కగా నీకు ప్రశాంతంగా. ఇన్నాళ్ళ నుంచి అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శరిలాగా ఆయన వీర్యకణాలని నాశనం చేస్తూ అటు ట్యూబులను మూసేస్తూ వీళ్ళని ఇబ్బంది పెట్టిన ఆ పురుగును వదిలించాం. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా ఆ పురుగుగాడు ఇన్నాళ్ళు బాధ పెట్టాడు, పురుగుగాడిని తోలేసాం, ఆయన బిడ్డ ఆయనకు వచ్చేసింది. అది అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిగాడిలాగా అడ్డం పడ్డాడు. చేతిలో ముద్దన్నా నోట్లోకి రానివ్వలా. ఎప్పుడైతే శనిగాడిని తొలగించామో ముద్ద నోట్లోకి వచ్చినట్టు బిడ్డ పొట్టలోకి వచ్చింది. జరిగింది కదా, వెరీ గుడ్. సదానందం ఇంకేమన్నా చెప్తావా? ఏం లేదు సార్. వాళ్ళకి సందేశం. ఇప్పుడు నువ్వు రియల్ హీరో, నువ్వు సినిమాల్లో ఉన్న హీరోలంతా ఓ పక్కకే. లేదు సార్, మీరు నిజమైన దేవుడు మీరే. దేవుడు నేనే. ప్రపంచంలో ఎక్కడ ఏ డాక్టర్ తోటి ఇక్కడ కాలేదు, మీతో అయిపోయిందంటే మీరు ఒక అవతార పురుషులే కదా సార్. నువ్వు అయితే టైటిల్ మారిందయ్యా, అవతార్ అని పెట్టాలి ఇప్పుడు. పురుగు పరారి, ప్రెగ్నెన్సీ ఖరారు కాదు కాబట్టి అవతార్ అని పెట్టాల్సిందే. వెరీ గుడ్. సదానందం, అక్షయ కూడా చక్కగా భగవంతుడిని నమ్మి వాళ్ళు పడుతున్న బాధల్లో నుంచి బయటపడ్డారు. చక్కగా ఈరోజు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. 2 ట్యూబులు బ్లాక్ ఉన్న, ఒవేరియన్ సిస్ట్ ఉన్న, అండాలు పెరగకపోయినా, బయట భయపెట్టిన, కణాలు బాగోలేదు, వీర్య కణాలు మొటిలిటీ లేదు, మార్ఫాలజీ లేదు అని భయపెట్టిన, జస్ట్ క్రిములను తొలగించుకోవడానికి కేవలం 2 నెలల మందులు, సేమ్ మందులు భర్త భార్య వాడి అటు కణాలను ఇంప్రూవ్ చేసుకున్నారు, ఇటు అండాలను ఇంప్రూవ్ చేసుకున్నారు, అటు ట్యూబుల్ని ఓపెన్ చేసుకున్నారు, ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. అది భగవంతుడి యొక్క లీలలు అలా ఉంటాయి. ఏది ఏమైనా మరి ఆ బిడ్డని కూడా అదే భగవంతుడు చక్కగా తోడుగా నీడగా నిలబడి బిడ్డని రక్షించి వారి చేతిలోకి వచ్చేటట్టు చేసి మన సదానందాన్ని పితృదేవుడిగా, వాళ్ళ ఆవిడ్ని చక్కగా అక్షయాన్ని మాతృదేవతగా మార్చాలని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.